హాయ్ హాయ్ ఎట్లున్నారు లా మస్తులే. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గోరుచిక్కుడుకాయని ఇలా వాటర్లో శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో నూనె పోసుకొని కాస్త జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు, కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని ఇందులో వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలబెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి కాసేపు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఆయిల్లో దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. పక్కన మరొక బాండి పెట్టుకొని అందులో కాసన్ని పల్లీలు వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 స్పూన్స్ కారం, కాసంత ఉప్పు, 2 ఎల్లిగడ్డలు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి. ఉడుకుతున్న ఈ గోరుచిక్కుడుకాయలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కలపాలి. 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనివ్వండి. ఈ ఉడుకుతున్న గోరుచిక్కుడుకాయలో కాస్త వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉడుకుతున్న దాంట్లో కాస్తంత కొత్తిమీర జల్లుకోండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.